బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేసింది. హరీష్ రావు కేటీఆర్ విచారణ తర్వాత సంతోష్ రావుకు నోటీసులు రావడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు పంపించింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసును వేగంగా దర్యాప్తు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణను ముమ్మరం చేసింది. సిట్ నోటీసుపై మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. రేపటి విచారణకు హాజరవుతారన్నారు. సిట్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. రెడీగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సో ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావును విచారించింది సిట్. తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. సో వాళ్ళిద్దరిని కూడా సుమారు 7-8 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. అవసరమైతే మళ్ళీ కూడా విచారణకు పిలుస్తామని చెప్పారు. సో వాళ్ళు కూడా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా కూడా వస్తామని చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే రేపు విచారణకు హాజరు కావాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా సిట్ అధికారులు నోటీసులు పంపించారు. సిట్ అధికారులకి సహకరిస్తాను, విచారణకు హాజరవుతానంటూ సంతోష్ కుమార్ కూడా స్పందించారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే ఇప్పటిదాకా అనేక మందిని సిట్ అధికారులు విచారించారు. చాలామంది నిందితుల్ని విచారించారు, సాక్షులుగా విచారించారు. ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల్ని విచారిస్తున్నారు. సో హరీష్ రావు విచారణ కావచ్చు, కేటీఆర్ విచారణ కావచ్చు చూసాం. సో రేపు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఎటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంది. వరుసగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు అని చెప్పొచ్చు. సో వాళ్ళ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సిచ్యువేషన్ ఎట్లా కనిపిస్తుంది? రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ సాగుతోంది? ఎస్ రాజేష్, అయితే ప్రధానంగా అంటే ఈ నెలలోనే ముగ్గురు ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ నేతలకు సిట్ నోటీసులు అందించింది. అలాగే మొదట 20వ తారీఖు అంటే ఈ నెల 20వ తారీఖున మాజీ మంత్రి హరీష్ రావుకు మొదట సిట్ నోటీసులు అందించి ఇటు విచారణకు పిలిచి విచారించింది సిట్ బృందం. అనంతరం 23వ తారీఖున మాజీ మంత్రి కేటీఆర్ను కూడా సిట్టు విచారణకు పిలిచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. సో వీరిరువురిని సుమారుగా 7-8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. అనేక రకమైనటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళపైన సంధించినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో మరొక కీలకమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇటు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే జోగినపల్లి సంతోష్ కుమార్ గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ను అంటే ఒక సాక్షిగా ఇటు విచారించేందుకు కూడా నోటీసులు జారీ చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి, అలాగే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసీఆర్ చెప్తే సంతోష్ రావు ఏం చేసినా కూడా కేసీఆర్ చెప్తేనే సంతోష్ రావు. రైట్ థ్యాంక్ యూ విజయ్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏసీపీ ఆఫీస్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలి, విచారణకు రావాలి అంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు జోగినపల్లి సంతోష్ రావుకి. అయితే 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. సో సిట్ అధికారులకు విచారిస్తాను, సిట్ అధికారులకు తనకు తెలిసినటువంటి సమాచారాన్ని అందిస్తాను అంటూ సంతోష్ కుమార్ రియాక్ట్ అయ్యారు. రెడీగా సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణ వేగంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.
ఇప్పుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. సో సిట్ అధికారుల విచారణకు హాజరవుతాను, తనకు తెలిసినటువంటి సమాచారాన్ని సిట్ అధికారులకు అందిస్తాను, సిట్ విచారణకు సహకరిస్తానంటూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎంతో మందిని విచారించుకుంటూ వస్తున్నారు సిట్ అధికారులు. ఇక బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఆ మాటకు వస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు వీళ్ళంతా. సో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. సో కుటుంబ సభ్యులను విచారణ కొనసాగుతున్నట్టుగా చెప్పొచ్చు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని చాలా తేలిగ్గానే తీసుకుంటుంది. ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ రకంగా విచారిస్తూ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. చట్టాన్ని గౌరవించి ఖచ్చితంగా విచారణకు హాజరవుతామంటూ బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సో ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే అంటూ, విచారణకు రావాలి, విచారణలో ఉన్న విషయాలు వెల్లడించాలి అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతోంది. సో సిట్ విచారణ అయితే ఫైనల్గా వేగవంతంగా కొనసాగుతుంది.